నా పేరు భవానీ. ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్, రీసెంట్ మ్యారీడ్. అవును. మరి జాబ్ మేళ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారని ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్ మీకు? అంటే రిలేటివ్స్ నాకు ఇన్ఫార్మ్ చేశారు. అవునండి. ఏ రోల్కి అప్లై చేసుకున్నారు? నేను ప్యాంట్లూన్స్లో క్యాషియర్కి అప్లై చేశాను. అవును. ఏం చెప్పారు? ఇంటర్వ్యూ ఫేస్ చేశారు కదా? చేశారు, బాగుంది. వాళ్ళు కంపెనీ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత డిజిగ్నేషన్స్ పెరిగాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళు కాల్ చేస్తానన్నారు 1 వీక్లో. కొత్త షోరూమ్ మంగళగిరిలో స్టార్ట్ అవుతుందని అన్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఎటువంటి అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇంట్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేదంటే అన్ఎంప్లాయ్స్ చాలా మంది ఉంటారు కదా, స్టూడెంట్స్ రిలేవ్ వాళ్ళందరికీ ఇటువంటి జాబ్ మేళ పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏ విధంగా యూజ్ ఉంటుంది అంటారు? హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నా క్వాలిఫికేషన్ ఎంకామ్, జాబ్ ఉన్నా ఇలాంటి జాబ్ మేళస్ పెట్టడం వల్ల మాలాంటి ఉమెన్స్కి ఇంకా కెరియర్ గ్రోత్ అవుతుంది. చాలా యూస్ఫుల్ ఉంది. ముందు ఎప్పుడైనా ఎట్లాంటివి పెట్టారా? లాస్ట్ 5 yearsలో ఎప్పుడైనా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టారా? నాకైతే ఐడియా లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము ఈ 5 yearsలో అన్ని రంగాల్లో కలిపని చెప్పారు. సో ఆయన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయా? చాలా ఫుల్ఫిల్ అవుతున్నాయి. సార్ది మాత్రము, సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనమాట. అంటే ఓవరాల్గా ఏపీ ఎలా ఉండిపోతుంది అంటారు? ఎందుకంటే లాస్ట్ 5 yearsలో ఎక్కడో కూడా ఎంప్లాయ్మెంట్ దొరికేది కాదు, బయట రాష్ట్రాలకు వెళ్ళాల్సి ఉండేదని చాలామంది చెప్తుండేవారు కదా. సో ఇప్పుడు అది తగ్గే అవకాశం ఉందా ఈ 5 years? డెఫినెట్గా అండి, చాలా చాలా తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మన దాంట్లోనే వస్తుంటే ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? నిజంగా లోకేష్ గారు అయితే బాగానే చేస్తారండి. సార్ది మాత్రం చాలా యూస్ఫుల్. సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇప్పుడు గతంలో ఒక ఐటీ జాబ్ కావాలంటే మనం బయటకు వెళ్ళాల్సి ఉండేది. ముంబై కావచ్చు, పూణే కావచ్చు, ఇట్లా బయట రాష్ట్రాలకి, హైదరాబాద్ ఇట్లా వెళ్ళాల్సి ఉండేది కదా. సో ఇప్పుడు ఐటీ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు, ఆయన ఏమో ఐటీ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొస్తా అంటున్నారు. తీసుకురాగలుగుతారా? డెఫినెట్గా అండి, తీసుకొస్తారు. ఓవరాల్గా ఎలా ఉందన్నమాట? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది? బాగోలేదా లేదంటే బాగుందా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారిది మొత్తం అన్నీ చాలా బాగుంది. ఇంకా గ్రోత్ బాగా పెరుగుతుంది. ఇంకా రీసెంట్ ఇయర్స్లో ఇంకా పెరుగుతుందన్న కాన్ఫిడెంట్ అయితే మాకుంది. అంటే గతంలో మనకి రాజధాని లేదని చెప్పి చాలామంది ట్రోల్ చేసేవారు, మీమ్స్ చేసేవారు. ఆంధ్ర అంటే మీ క్యాపిటల్ ఎదురా అనేసి ఈ విధంగా ఎగతాళి చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు అమరావతినే రాజధానిగా చంద్రబాబు గారు ప్రకటించారు. దానికి నిధులు కూడా ఏర్పాటు చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మన అమరావతి కూడా బాగా డెవలప్ అవుతుందా ఈ 5 years? డెవలప్ అవుతుందండి. నాకు కనిపిస్తుంది, డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ యూత్కి కనిపిస్తుంది, ఇంకా అన్ని ఫీల్డ్స్లో కనిపిస్తుంది. దానివల్ల ఏం లేదు, డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? ఐఎమ్ లక్ష్మీ కావేరి ఫ్రమ్ తెనాలి సార్. తెనాలి నుండి వచ్చారా? అవును సార్. ఎట్లా తెలిసింది ఇక్కడ జాబ్ మేళా పెట్టారని? రిజిస్టర్ అయ్యాం సార్, లాగిన్ రిజిస్ట్రేషన్ నైపుణ్యం.comలో రిజిస్ట్రేషన్ చేసుకొని. ఓకే సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది? అవును సార్, కంపెనీ సెలెక్ట్ చేసుకొని జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం సార్. అంటే ఇప్పుడు ఇట్లాంటి జాబ్ మేళకి ఇంతకుముందు ఎప్పుడైనా అటెండ్ అయ్యారా మీరు? అవును సార్, తెనాలిలో కూడా పెట్టారు. ఎప్పుడు పెట్టారు తెనాలిలో? లాస్ట్ మంత్ పెట్టారు సార్ తెనాలి. అంటే గత లాస్ట్ 5 yearsలో ఎప్పుడైనా వెళ్ళారా జాబ్ మేళా? 2-3 times వెళ్ళాను సార్. అప్పుడు సెలెక్ట్ అవ్వలేదా మీరు? ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నా నేను, మంచి ప్యాకప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు మరి వెళ్ళారు కదా, ఇంటర్వ్యూ ఫేస్ చేశారు కదా, ఏం చెప్పారు అసలు? సెలెక్ట్ అయ్యారా మీరు? సార్ కాల్ చేస్తామని చెప్పారు సార్, షార్ట్ లిస్ట్ చేశారు. దేనికి పెట్టుకున్నారు అసలు మీరు? అడాప్ట్ కంపెనీకి పెట్టుకున్నాను సార్. రోల్ ఏంటి? బిల్లింగ్ సెక్టర్స్. అంటే బిల్లింగ్ సెక్టర్ సంబంధించి అంటే షార్ట్ లిస్ట్లో ఉన్నారు మీరు. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాల్ చేస్తామని చెప్పారు. అంటే అన్ఎంప్లాయీస్ ఉంటారు చాలామంది, లేదంటే మీలాగా ఒక జాబ్ చేస్తూ దానికన్నా బెటర్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళందరికీ, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుందంటారు ఈ జాబ్ మేళా? డిపెండ్స్ ఆన్ టైమింగ్ సార్. ఓవరాల్గా జాబ్ మేళా పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటారు? అన్ఎంప్లాయ్మెంట్కి యూస్ఫుల్ అవుతుంది సార్. అమ్మ మీ పేరు? హర్షిత. ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఆత్మకూరు. మరి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది ఇటువంటి జాబ్ మేళా కండక్ట్ చేయడం పట్ల? మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? మాకు ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వకుండానే ఇంకా జాబ్ ఆఫర్స్ ఇంకా వస్తున్నాయి కాబట్టి వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా జాబ్ ఆఫర్స్, జాబ్ మేళా ఇంకా చాలా కండక్ట్ చేస్తే ఇంకా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎట్లా ఉంది ఇప్పుడు? లోకేష్ గారు మీకు ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఆయనే ఉన్నారు, తర్వాత జాబ్ చేయాలంటే ఒకవేళ ఐటీ సెక్టర్కి వెళ్ళాలంటే ఐటీ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు. ఆయన వర్కింగ్ ఎలా ఉంది? ఇంకా చెప్పాలంటే ఆయన కూడా మీ ఎమ్మెల్యే.
మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన, సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది లోకేష్? అంటే మాకు స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎలా ఉంది ఈ గవర్నమెంట్? గత గవర్నమెంట్ చూసారు మీరు 5 years, ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ కొంచెం చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ జాబ్ మేళ ఇదేమి క్రియేట్ చేయలేదు కదా, సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది జాబ్ మేళ. మా సూపర్ సీనియర్స్కి కూడా ఎక్కువ జాబ్స్ ఏం లేవు. ఈ ఇయరే మాకు కాలేజ్లో కండక్ట్ చేసింది జాబ్ మేళ. ఇప్పుడు కండక్ట్ చేయలేదా మీ కాలేజ్? ముందు ఒక 2 years బ్యాక్ చేశారు అంతే, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఓకే, అంటే ఏమనిపిస్తుంది ఎంత, అంటే ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది కదా జాబ్ మేళ కండక్ట్ చేయడం వల్ల, మీరు వచ్చి చాలా కంపెనీస్ వచ్చి ఉంటాయి, ఎన్ని కంపెనీస్ వచ్చాయని చెప్తున్నారు ఇక్కడికి? ఒక 12 కంపెనీస్ వచ్చాయి. యూజువల్గా ఆ కంపెనీస్కి అప్లై చేసుకుంటే మనం సపరేట్గా వెళ్ళాలి. ఇప్పుడు 12 కంపెనీస్ సంబంధించి మనం దేనికైతే సూట్ అవుతామో అవి అప్లై చేసుకోవచ్చు. అవును సార్, మనము అంటే తిరగాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కానీ వీళ్ళు డైరెక్ట్గా వచ్చి మనకి జాబ్ ఇస్తున్నారు కాబట్టి యూత్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఇప్పుడు యూత్కి జాబ్స్ అసలు లేవు కదండి, ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంది.